సార్ మాది కమల్పూర్ గ్రామం యాలల్ మండల్ వికారాబాద్ జిల్లా. అయితే మా అమ్మమ్మ పేరు మీద ల్యాండ్ ఉంది. అయితే మా నాయన ఊళ్ళో ఇల్లు వచ్చాడు, విలేకరం వచ్చాడు. వస్తే ఏమైంది, మా నాయన ఏమో చనిపోయింది. చనిపోతే మేము ఆ ల్యాండ్ చేసుకుందామని యాలలు పోయి మొత్తం కాగితాల గుంత కోసం మా 2 ఎకరాల భూమి మిస్ అయింది. మిస్ అయితే ఏమైంది, అంజలమ్మ పేరు సేము, వైఫ్ ఆఫ్ ధర్మప్ప లక్ష్మప్ప పేరు రౌండ్ అప్ చేసి ధర్మప్ప పేరు మీద 1 సంవత్సరం పెట్టుకొని 2012లో మిస్ అయ్యి ఆయనతో 1 సంవత్సరం పెట్టుకొని అమ్మేసిండ్రు. ఆయనతో అమ్మేసిన తర్వాత మేము అడిగినాం, 10 మంది ఊరు గ్రామ మంది పిలిచి అడిగితే ఏమన్నారు, అది తప్పు చేసిండి వాళ్ళకంటే వీళ్ళు ఒకసారి వచ్చిండ్రు, మాకు నెల టైం ఏంటి అని అన్నారు. మళ్ళీ నెల అయిన తర్వాత మళ్ళీ రాకపోతే మేము పిలిస్తే మా దగ్గర 10 మంది దాకా రాకపోతే మా మీద కేసు చేసిండ్రు. అంత కొట్టని కోసం సంపని కోసం అని కేసు చేసినారు మా మీద. అయినా ఈ విధంగా పర్వాలేదు, మా ల్యాండ్ మాకు చేసిండి అని కూడా అన్నాము. మేము అమ్మలేము, మాకు తెలియదు అని అంటున్నారు. ల్యాండ్ మొత్తం వాళ్ళ పేరు మీద వేసుకొని వాళ్ళు అమ్మేసారు. వాళ్ళ డాక్యుమెంట్స్ సహా మొత్తం తీసుకొచ్చినాము. వాళ్ళ 4 పేర్లు ఉన్నాయి, అమృతప్ప, లాలప్ప, అంజలమ్మ, లక్ష్మి, ఇలా 4 పేర్లు ఉన్నాయి. డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చిన తర్వాత మాకు ఈ ల్యాండ్ మాది ఇది, మాకు చేసిండంటే మాకు చేసిస్తలేరు, అమ్మేసినారు. ఆయన వచ్చి ఇప్పుడు కూర్చుంటే మాకు ఇప్పుడు తెలిసింది, మేము ఆల్రెడీ కేసు వేసినాము, మాకు చేసిమంటే చేస్తలేరు సార్. మేము పేదోళ్ళము, మాకున్న ఈ 2 ఎకరాల ల్యాండ్ అమ్మేసుకున్నారు. ఇప్పుడు కబ్జాలు నేనే 40 ఏళ్ళ సంది నేనే ఉన్నా సార్. 40 పాస్బుక్లో ఒకటి నీ పేరు మీద లేవు, నా పాస్బుక్లో ఒకటి నా పేరు మీద 40 ఏళ్ళ సంది మేము ఉన్నాం సార్. పాస్బుక్లో ఒకటి మా పేరు మీద లేవు. అయితే 2012 వరకే ఉన్నది, అవతల ఉన్నది, కానీ యువతల లేదు. అవతల ఉన్నది, మా అమ్మమ్మ పేరు మీద ఉన్నది అవతల, కానీ ఇప్పటి సంది లేదు సార్ మా దగ్గర. నువ్వు అధికారులకు అప్లికేషన్ పెట్టుకున్నా సార్. మొత్తం వికారాబాద్ ఇచ్చినాము, దీంట్లో ఏమంటారు ఆడియో ఆఫీస్లో ఇచ్చినాం, యాలలో ఎంఆర్ఓకి ఇచ్చినాం, మొత్తం ఇచ్చినాం సార్. మొన్న సారు కూడా రాసినాం, సీఎం సార్ కూడా రాసినాం. అది కూడా అప్లికేషన్ పెట్టుకుని ఎవరు ఇంతవరకు రెస్పాన్స్ ఇస్తలేరు సార్. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉన్నది? ఇప్పుడు రఘునందన్ పేరు మీద ఉంది, షాయిపూర్ రఘునందన్ పేరు మీద ఉన్నది. ఆయన వచ్చి ఇది నాది ల్యాండ్ అంటే, నీకు ఎవరమ్మిండ్రు వాళ్ళు అందులోకి రాపోస్తారంట చెప్పినాము. ఆయన వినలేడు, మా మీద దాని భయపెట్టిస్తుండ్రు మమ్మల్ని. మేము ఆయన మీద ఇప్పుడు ఆల్రెడీ కేసు వేసినాం. అయితే ఆయన ఎన్నో వాడు రఘునందన్? 4వ వార్డు. 4 వ్యక్తుల మీదనే మారింది, కాగితాల మీద వ్యక్తుల మీదనే మారింది. ఇప్పుడు ఈయన వచ్చి నాది ల్యాండ్ అని అంటుండ్రు సార్. మేము 40-50 ఏళ్ళ సంది ఇదే ల్యాండ్లో ఉన్నాము. ఎవరు మా ఊళ్ళో ప్రతి పెద్ద మనిషిని అడిగినా ఈ ల్యాండ్ మాదే అని చెప్తారు సార్. 101 సార్, సర్వే నెంబర్ 101 ఈ 101 ఫస్ట్ ఈ ఎకరాలు సార్. దగ్గర మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇంతవరకు దగ్గర మా ల్యాండ్ వరకు ఎవరు రాలేరు. 2022లో మా ల్యాండ్ ఒక్కడికి వచ్చిర్రు, మాకు తెలిసింది. అప్పుడు తెలిస్తే మేము అన్ని ఇది హుషారు వాడి చూసి అంతా చేస్తే మా దగ్గరికి రెస్పాన్స్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేరు. మాది 2 ఎకరాల ల్యాండ్ మిస్ అయింది సార్. మేము పేదవాళ్ళం ఉండము, మమ్మల్ని మహా తిప్పలు పెడుతున్నారు. లాలప్ప అమృతప్ప వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అయితే సిబిఎం సీను ఆయన ఇన్వాల్వ్ చేసుకుంటున్నాడు సార్. చాలా ప్రతిసారికి ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళకి నేర్పి అంతా చేసి, వాళ్ళు ఆల్రెడీ టైం అడిగితే సిబిఐసీని పోయి సిబిఐసీని మా మీద చేసి కేసు చేయించి అంతా చేయించి ఇన్వాల్వ్ చాలా ఇది చేస్తున్నాడు సార్. ఆయన చాలా ఇన్వాల్వ్ చేసుకుంటాడు. మాకు చాలా పేదలో ఉన్నాం సార్ మేము. మా అన్న పేరు రాజశేఖర్ రెడ్డి. ఇది మా ల్యాండ్. ఇది ధర్మప్ప కొడుకులది, లాలప్పది, అమృతప్ప ల్యాండ్. ఇది మొన్న ల్యాండ్ విషయంలో వాళ్ళ ల్యాండ్ అమ్ముకున్నారు. అమ్మినాక బౌండరింగ్ ఏమని చెప్పినాడు, వాళ్ళు వేసిన తర్వాత తప్పునని చెప్పాము. మేము ఆల్రెడీ గవర్నమెంట్ సర్వే వేసి తీసుకోండి అని చెప్పాము. గవర్నమెంట్ సర్వే వేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ సర్వే చేయకుండా ముందు బాంధులు పాతిరు, వద్దని చెప్పాము. ఎస్ఐ చెప్పినా కూడా వాళ్ళు వినకుండా బాంధులు అట్లే పాతిన తర్వాత డైరెక్ట్ నిన్న గవర్నమెంట్ సర్వే వచ్చి బాండ్రీ చూపెట్టిండు. బాండ్రీ చూపెట్టిన తర్వాత కరెక్ట్ మాకు అనుకూలంగా వచ్చింది. గవర్నమెంట్ సర్వే మేము సమ్మతించినాం వాళ్ళు తప్పని చెప్పి చెప్తున్నాడు. సిపిఐసీని వచ్చి గవర్నమెంట్ సర్వే అట్లా గవర్నమెంట్ సర్వే రాంగ్ ఉంది, ప్రైవేట్ సర్వేనే బెటర్ అని చెప్పి చెప్తున్నాడు. సిపిఎంసీ సంబంధం లేదని చెప్పి అన్నం కూడా ఆయనకు అవసరమే లేదు. గ్రామ పంచాయతీ పెద్దలందరూ ఉన్నారు, ఉన్నా కూడా ఆయన వచ్చి కావాలని చెప్పి సర్వేని బెదిరించడం అది ఆయన చేసిండు కావాలని చెప్పి. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఈ పక్క ల్యాండ్ తలరి ధర్మప్ప కొడుకులైనటువంటి లాలయ్య, తలరి అమృతప్ప 2 వ్యక్తులు
వాళ్ళ మా ల్యాండ్లో దౌర్జన్యంగా కడీలు వస్తుంటే ఆపేసినాము. ఆపేయంగా ఎస్ఐకి ఇన్ఫామ్ చేసి ఎస్ఐ ఒక కానిస్టేబుల్ పంపించి ఈ అద్దుబందులు పాతొద్దని చెప్పి ఇన్ఫామ్ చేయగా వాళ్ళు దౌర్జన్యంగా సీన్ అనేటువంటి వ్యక్తి దౌర్జన్యంగా ఉండి మేము అంటే మ్యారేజ్ సిచ్యువేషన్లో ఉండగా మ్యారేజ్ సందర్భంలో టెంపుల్కి వెళ్ళిపోయినాము. ఆ సిచ్యువేషన్లో ఇక్కడ వచ్చి కడీలు అంటే దౌర్జన్యంగా ఉండి నిలబడి పాతియడమే కాకుండా ఈ అద్దుబందులు కరెక్ట్గా ఉన్నాయి. అది మా ల్యాండ్లో ఉండగా మా ల్యాండ్కి వచ్చి దౌర్జన్యంగా పాతిస్తూ ఉన్నాడు. ఇది నిన్న సర్వే గ్రామ పెద్దలందరి సమక్షంలో ఒక సర్వే జరిగింది. ఆ జరిగినప్పుడు ప్రజలందరూ ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, ప్రతి ఒక్క అందరూ ఉన్నారు. ఉండగా అందరి సమక్షంలో సర్వే జరిగింది. ఆ సర్వే అంటే అందరు గ్రామ పెద్దలు అయితే ప్రతి ఒక్కరు ఉన్నారు. ఉండగా సర్వే అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఆ సిపిఐఎంసి అనేటువంటి వ్యక్తి వచ్చి ఈ సర్వే తప్పు, అసలు ఇదంతా ఫేక్ సర్వే అనేటువంటిది సృష్టిస్తూ ఉన్నాడు. ఆయనకు అసలు ఈ గ్రామంతో సంబంధం లేదు. గ్రామ హద్దుబందులు ఎక్కడ ఉన్నాయో వానికి ముఖం తెలియదు, గుద్దా తెలియదు. అటువంటి ముండా కొడుకు వచ్చేసి ఈడ వచ్చేసి హద్దుల విషయంలో వచ్చేసి ఈడ సృష్టిస్తూ ఉన్నాడు. దౌర్జన్యం చేయడానికి సృష్టిస్తూ ఉన్నాడు. ఎవరు లేని సమయంలో వచ్చేసి మా పైన బెదిరింపులకు సృష్టిస్తూ ఉన్నాడు. పై అధికారులకు తెలియజేసి కలెక్టర్ వరకైనా పర్లేదు, ఎంత దూరం పై అధికారుల వరకు ఎంత దూరం అయినా పర్లేదు, మేము అన్ని విధాలు సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా అద్దుబందుల్లో వచ్చేసి మా ల్యాండ్లకు వచ్చేసి మా పైన దౌర్జన్యానికి సృష్టిస్తూ ఉన్నాడు. ఇది తక్షణ పై అధికారులకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను.